ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ అడవుల్లో మరోసారి తుపాకీ తూటా పేలింది. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో డీవీసీ ర్యాంక్ నక్సల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ ని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు. ఆపరేషన్లో 3 జిల్లాల భద్రతా బలగాలు పాల్గొన్నాయి. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ అడవుల్లో మరోసారి తుపాకీ తూటా పేలింది. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందా? మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు? ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందారని సమాచారం కూడా వస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం అయితే 4 మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకైతే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. దక్షిణ బస్తర్ ప్రాంత అడవుల్లో ఇంకా భీకర కాల్పులు అయితే కొనసాగుతున్నట్టుగా ఎన్కౌంటర్ కూడా ధృవీకరించారు బస్తర్ ఐజీ సుందర్ రాజన్. 4 మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది కూడా మృతి చెందే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మృతి చెందిన మావోయిస్టులో డీవీసీ ర్యాంక్ ఉన్నటువంటి నక్సల్స్ వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. బీజాపూర్ జిల్లాలో సీజీ పోలీస్ నక్సల్స్ ఎన్కౌంటర్ గా చెప్పవచ్చు. నక్సలైట్లకు మరియు పోలీసులకు మధ్య అతిపెద్ద ఎన్కౌంటర్ గా సీజీ పోలీస్ నక్సల్ ఎన్కౌంటర్ అనేవి ఈ పెద్ద వార్తలు అయితే వస్తున్న పరిస్థితి. వాస్తవానికి జిల్లాలోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో బీజాపూర్, సుక్మా మరియు దంటెవాడకు చెందినటువంటి డిఆర్జీ బృందాలు సంయుక్తంగా మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ లో కోబ్రా 204, 205, 206, 208 మరియు సిఆర్పీఎఫ్ సంబంధించిన 229 కార్స్ బృందాలు కూడా పాల్గొన్నట్టుగా చెప్తుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. 9 గంటల నుండి కూడా ఉదయం 9 గంటల నుంచి భద్రతా బలాలకు మావోయిస్టులకు మధ్య అడపదడప ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ ఆపరేషన్ లో అనేక మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా ప్రస్తుతం అయితే కొంత చర్చ అయితే నడుస్తుంది. అయితే భద్రతా బలగాలు ఇప్పటికే పరిశోధన చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కోమింగ్ నడిపిస్తున్న నేపథ్యంలో మరింత మంది మావోయిస్టులు మృత్యువాత పడే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. భద్రతా దళాలకు అయితే కీలక చర్యలు చేపట్టాయని చెప్పవచ్చు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ లో భాగంగా భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని కూడా చుట్టుముట్టాయి. కోమింగ్ ఆపరేషన్ ద్వారా ముగిసిన తర్వాత వివరణాత్మకంగా సమాచారం ఇస్తామని పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే బీజాపూర్ జిల్లా మొత్తం మీద కూడా నిఘా పెంచడం ఈ పెద్ద ఆపరేషన్ కారణంగా ప్రాంతంలో భద్రత మరియు నిఘా కూడా పెంచినట్టుగా తెలుస్తుంది. శీలా, థాంక్యూ రవికిరణ్.